హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో మార్నింగ్ వచ్చేసి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను, మీకు అది చూపిస్తాను. అలాగే నేను వచ్చేసి ఈరోజు కావలి వెళ్తున్నాను. పాపకి చెకప్ ఉందన్నమాట. తన మెడిసిన్స్ అన్నీ అయిపోయాయి. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దే మనము వాళ్ళ డోసేజ్ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్లో. కంపల్సరీ మనము చెకప్కి వెళ్ళి తీసుకోవాలి. సో నేను ఈరోజు చెకప్కి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంత షాపింగ్ ఉందన్నమాట. సో నా కోసము షాపింగ్ చేయాలి, అలాగే పాపకి షాపింగ్ చేయాలి. మెయిన్ బట్టలు తీసుకోవాలి. ఈ రెండు అయిపోతే నెక్స్ట్ ఇంటికి రిటర్న్ అయిపోతాము. మార్నింగ్ వచ్చేసి నేను 11 o'clock అలాగా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఊరి దగ్గర. నేను కావలికి వెళ్ళేసరికి 12:30 అలా అయింది. ఇంకా ఈవినింగ్ మేము ఇంటికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. తర్వాత షూట్ చేయలేకపోయాను. మీకు కావలిలో కనుక కుదిరితే షూట్ చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్. ఇప్పుడు ముందుగా బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది నేను కొంచెం మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేశాను. అంటే కొంచెం స్వీట్గా అలా ఉంటుందన్నమాట. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం నేను వచ్చేసి ఒక 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. అలాగే 3 టమోటాలు, 3 ఆనియన్స్ తీసుకున్నాను. బీరకాయలు మాత్రం మీరు లేతవి తీసుకోండి. ఎప్పుడైనా సరే బీరకాయలు లేతగా ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పెనం పెట్టేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపట్లాడించాలి. చిటపట్లాడితే బాగుంటుంది. బీరకాయ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. బీరకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి సమ్మర్లో కనుక ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. బీరకాయ, సొరకాయ అటువంటివి సమ్మర్లో ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వింటర్లో వచ్చేసి కొంతమందికి పడదనమాట. అంటే సొరకాయ అలా తీసుకుంటే జలుబు చేస్తుంది అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను ఆనియన్స్ను కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, మీడియం సైజులో కట్ చేసుకొని ఇవి కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇందులో వాటర్ పోయినట్లయితే మీరు కల్లుప్పు కాకుండా సాల్ట్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు యూస్ చేస్తున్నాను. ఇవి మనకి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో నేను వచ్చేసి టమోటాలు తీసుకున్నాను. టమోటాలను కూడా నేను ఫుల్గా కాకుండా మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. టమోటాలు కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనకి కర్రీ టేస్ట్ అనేది రావడానికి టమోటాలు ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు యాడ్ చేశాను కదా, మనకి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆనియన్స్ కన్నా కూడా టమోటా క్వాంటిటీనే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. మీరు లిడ్ పెట్టి దీన్ని కుక్ చేసుకోండి. లిడ్ పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనకు ఆ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోదు. ఆ వాటర్ అక్కడే ఉండిపోయి టమోటాలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, మనకి టమోటా అసలు ఒక పేస్ట్ లాగా అయిపోయిందనమాట. అంత బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత మీరు ఎక్కువగా మంట మీద ఉంచొద్దు అనమాట. కారం వేసిన తర్వాత ఉంచితే ఏమవుతుందంటే అది వచ్చేసి బాగా మాడిపోతుంది. సో అప్పుడు మంట తగ్గించుకొని మనం కారం వేసుకోవాలి. ఘాటు స్మెల్ కూడా వస్తుంది మనం మంట ఎక్కువ పెట్టి కారం వేసుకున్నా, ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు నేను బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని నేను కొద్దిగా సన్నగానే కట్ చేసుకున్నాను. ఈ కర్రీకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి బీరకాయలు అనేవి. ఇప్పుడు బీరకాయలు వేసేసాను అన్నీ. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే మనకి బీరకాయలకి ఆ ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మీరు వాటర్ వేయకుండా ముందుగా ఇవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక 2 to 3 minutes దీన్ని ఇలానే ఫ్రై చేసుకోండి. మనకి అప్పుడు బీరకాయ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. బీరకాయ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మిల్క్ సప్లై అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట.
సో ఇది వచ్చేసి న్యూ మామ్స్కి బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. నార్మల్గా అయినా కూడా మనకి బీరకాయ హెల్త్కి చాలా మంచిది, కాబట్టి మీరు బీరకాయని రెగ్యులర్గా తీసుకోండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాను, వాటర్ ఏం యాడ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు నేను వచ్చేసి ఇందులో పాలు యాడ్ చేస్తున్నాను, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదండి, ఇవన్నీ పాలే యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. ఇలా పాలు పోసి చేసుకుంటే ఈ కర్రీ అనేది మనకి స్వీట్గా అలాగే స్పైసీగా అంతా బాగుంటుంది. మీరు ఇలా పాలు పోసి చేసుకుంటున్నారు కాబట్టి మీరు స్పైసీ అనేది కొంచెం తగ్గించుకోవాలి కర్రీలో. ఇప్పుడు పాలు పోసేసాను, ఉప్పు కూడా ఇంకొద్దిగా యాడ్ చేశాను, నేను ముందు కొంచెమే కదా యాడ్ చేశాను, ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసేసి బాగా కలిపేశాను. దీన్ని మీరు లిడ్ పెట్టుకొనైనా కుక్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు. నేను కొంచెం లిడ్ పెట్టి కుక్ చేశాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపడకపోతే ఉప్పు వేసుకోండి. ఒక్కొక్కసారి పాలు విరిగిపోతూ ఉంటాయి, నేనైతే ఇక్కడ పచ్చిపాలే యూస్ చేశాను. కొంతమంది కాచిన పాలు యూస్ చేస్తుంటారు, బట్ నేను ఇక్కడ పచ్చిపాలే యూస్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఫైనల్ స్టెప్ ఏంటంటే మసాలా అన్నమాట. ఈ మసాలా వచ్చేసి ధనియాలు, అలాగే కొద్దిగా కొబ్బరి అండ్ వెల్లుల్లి, ఈ 3 కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను. ఇది మనము ఇందులో బాగా మిక్స్ చేసేసుకోండి, ఇది వేసేసుకొని. ఇది కంపల్సరీ వేసుకోవాలండి, ఇది వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది మనకి కొంచెం మసాలా కర్రీ లాగా ఉంటుందన్నమాట. మనకి ఇందులో అన్ని ఐటమ్స్ మనం ఇందులో ఏవేవైతే యూస్ చేస్తామో అన్నీ కూడా హెల్త్కి చాలా మంచి ఐటమ్సే. ధనియాలు కూడా మనకి చాలా మంచిది హెల్త్కి. మీరు రెగ్యులర్ కర్రీస్లో కూడా ధనియాల పొడి యాడ్ చేసుకుంటూ ఉండండి, చాలా మంచిది. ఇక అంతేనండి, ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది మార్నింగ్ ప్రిపేర్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతా రెడీ అయిపోయామన్నమాట. అంటే సారీ, ఇది రైస్లోకి అలాగే నెక్స్ట్ మనకి రోటీలో కూడా చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే రెడీ అయిపోయాము. 11 అట్లాగా బస్సు వచ్చేసింది, 11కి అలాగా స్టార్ట్ అయిపోయాము. ఇక 12:30కి అలాగా హాస్పిటల్కి వెళ్ళాము. మాకు హాస్పిటల్లో పని అయ్యేసరికి 2 అయిందనమాట. ఇది లతా తల్లి పిల్లల హాస్పిటల్ అండి. అక్కడ చాలా బాగా చూస్తారు పిల్లలకి. డాక్టర్ సతీష్ కుమార్ సార్ అని చెప్పేసి చాలా బాగా చూస్తారు, మీరు ఒకసారి వెళ్ళండి. నెక్స్ట్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత తులసి హోటల్కి వెళ్ళేసి అక్కడ వచ్చేసి మేము లంచ్ చేసేసాము. పాప అయితే అమ్మని తినేయకుండా ప్లేట్ లాగేసుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మేము వచ్చేసి ముందు పాపకి బట్టలు తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి క్రాంతి షోరూమ్ అండి. ఇది అందరికీ ఐడియా ఉంటుంది కావల్లో ఉన్న వాళ్ళకి. కొంతమంది కావల్లో ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను మీకు ఇది క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ క్లాత్స్ చాలా బాగుంటాయి. మాకైతే చిన్నప్పుడు కూడా అమ్మ ఇక్కడే తీసుకునేదంట. మీకు కొన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో కొంచెం మనకి రేట్స్ అనేవి కొంచెం హైగా ఉంటాయి అనిపిస్తుంది, బట్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఇది మనకి రైల్వే రోడ్లో ఉంటుందండి క్రాంతి షోరూమ్ అనేది. ఇక్కడ పాప బట్టలు నాకు అన్నీ చూస్తుంటే అసలు అన్నీ తీసుకోవాలనిపించింది, అన్నీ అంత బాగున్నాయి అన్నమాట. అసలు మొత్తం కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా. ఇక్కడ నేను అన్నీ మీకు చూపించటం లేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు. నేను తర్వాత వచ్చేసి ఇవి సపరేట్గా నేను ఇంకో వ్లాగ్లో యాడ్ చేస్తాను, ఈ మోడల్స్ అనేవి. అంటే నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు అందులో ఆ వీడియోలో చూపిస్తాను అనమాట. దాని పక్కనే వచ్చేసి మనకి సత్య షాపీ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. ఇది లైక్ ఫ్యాన్సీ స్టోర్ అనమాట. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి, గిఫ్ట్స్ అలాగే మన జ్యువెలరీ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది, క్రాంతిలో కూడా కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ 2 ప్లేసెస్లో కూడా. ఆ తర్వాత వచ్చేసి నేను అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ అని చెప్పేసి, ఇది అందరికీ ఐడియా ఉండుంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయాను. ఇదేంటంటే ఒక పక్కన మొత్తం మనకి ఓన్లీ క్లాత్స్ షోరూమ్సే ఉంటాయి అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అన్ని షాప్స్ ఉంటాయి, హోల్సేల్ ఉంటాయి, అలాగే రీటైల్ షాప్స్ ఉంటాయి, బేబీస్కి సపరేట్గా ఉండే షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడైతే నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మోడ్రన్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నాను. నా మ్యారేజ్కి శారీస్ అన్నీ కూడా నేను పట్టు శారీస్ కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట. ఇది ఫిక్స్డ్ రేట్స్ అండి, రీజనబుల్ అంటే మనకి రీజనబుల్గానే అనిపిస్తాయి రేట్స్ అనేవి.
ఇక్కడ నేను శారీస్ చూస్తున్నాను. ఎక్కువ తీసుకోలేకపోయాం శారీస్, ఎందుకంటే పాప ఆ టయానికి బాగా ఏడుస్తుంది. ఇంకా తీసుకోలేదనమాట. ఇవి కూడా వాళ్ళు బిల్లు వేసేసారు కాబట్టి ఒక 2 శారీస్ తీసుకొని వచ్చాను. లేకపోతే అవి కూడా నేను తీసుకుని ఉండేదాన్ని కాదు. తను ఏడుస్తూ ఉండింది. మేము ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాము. బిల్ వేసేసారు. అంటే అవైతే బాగా నచ్చాయి. నచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. పాప ఏడుస్తూ ఉండిందని చెప్పేసి ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. బట్ తీసుకోలేదు. ఈ రెండిటితో స్టాప్ చేసేసుకొని వచ్చేసాము ఇంకా. ఇంక ఇంతేనండి ఈ వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? బాయ్.